Hi all of you, welcome back to Ramareddy Maths Academy. This is very important video. ఇప్పటి వరకు మనం ప్రతి మెథడ్లో e⁴x ఉన్నప్పుడు దానిలో కూడా yp ఈ ఎక్స్పోనెన్షియల్లో ఇచ్చినప్పుడు మనం ఇనిషియల్ వాల్యూ ఎలా చేయాలో 2-3 ప్రాబ్లమ్స్ చేసాము. ఇక్కడ ట్రిగ్నోమెట్రిక్లో ఇచ్చినప్పుడు ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు ఏంటి అనేది చెప్తున్నాను. అండ్ చాలాసార్లు రిపీట్ అయినటువంటి ప్రాబ్లం. ఈ వీడియో కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ ప్లేలిస్ట్ లింక్ కూడా ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి బేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా ఇచ్చినటువంటి ప్రాబ్లమ్ని క్లియర్గా చదివి అర్థం చేసుకోండి. ఏమి ఇచ్చారు? దిస్ ఈజ్ ఫస్ట్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్ ఆర్ సెకండ్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్. దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆర్డర్ లీనియర్ ఈక్వేషన్. ఇలాంటి క్వశ్చన్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్లో డ్యామ్ షూర్ క్వశ్చన్ వస్తుందండి. ఇన్వర్స్ లాప్లాస్లో డ్యామ్ షూర్ పక్కా క్వశ్చన్ అన్నట్టు. చూడండి అమ్మా, ఇప్పుడు నాకు ఇంతకు ముందు వరకు మనం ఏం చేసాము, d²/dx² అంటే d² అన్న. ఇక్కడ ఏముంది ప్రాబ్లం చూడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో ఉంది. అంటే హియర్ d స్టాండ్స్ ఫ్రమ్ వాట్, d/dt అండ్ d² స్టాండ్స్ ఫర్ d²/dt². why? because t is the independent variable. tలో ఉంటుంది, d/dx బదులు t/dtలో ఉంటుంది. ఓకే, అంటే ఇక్కడ y', ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ని y' అంటే ఏంటిది, d²y ప్లస్ 4dy ప్లస్ 20y is equal to 23 sin t. ఎందుకు మేడం మీరు ఇలా రాశారు అంటే, ఫంక్షన్ ఏదైతే ఇండిపెండెంట్ వేరియబుల్లో ఉందో సొల్యూషన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం yc కూడా e⁴ ఇందాక xలో ఉంటే mx అంటాం, tలో ఉంటే mt అంటాం. అందుకని 23 sin t మైనస్ 15 cos t. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇనిషియల్ కండిషన్స్ని ఏం టచ్ చేయొద్దు. ఈ రెండింటిని యూస్ చేసి, ఈ ఈక్వేషన్ని యూస్ చేసి ఫ్రమ్ LHS యూ విల్ గెట్ yc, ఫ్రమ్ RHS యూ విల్ గెట్ yp. అవునా? ఫస్ట్ మనం yc కనుక్కుందాం. ఓకే, ఇక్కడ ఈ మూడిట్లో నుంచి కామన్ టర్మ్ ఏంటిది నాకు, y. ఓకే, నా మీరు ఇప్పుడు దీన్ని నేను ఇది ఏ ఫార్మాట్లో ఉంది నాకు, f(d)(y) ఈజ్ ఈక్వల్ టు q(x). కాబట్టి దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. 1 అనుకున్న తర్వాత మరి ఇక్కడ f(d) అంటే ఏంటిది, f(d) ఈజ్ నథింగ్ బట్ వాట్, d² ప్లస్ 4d ప్లస్ 20. మరి రూట్స్ ఎలా వస్తాయి, ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తే యూ విల్ గెట్ ద రూట్స్. వాట్ ఈజ్ అవర్ ఆక్సిలరీ ఈక్వేషన్? ఆక్సిలరీ ఈక్వేషన్ ఎప్పుడు రాస్తాము, d ప్లేస్లో m సబ్స్టిట్యూట్ చేసి 0కు ఈక్వేట్ చేస్తే దాన్ని ఆక్సిలరీ ఈక్వేషన్ అంటాము. వాట్ ఈస్ దాట్, m² ప్లస్ 4m ప్లస్ 20. ఒక్కసారి చూడండి, ఏవైనా రెండింటిని ప్రోడక్ట్ చేస్తే 20m² రావాలి, యాడ్ చేస్తే 4m రావాలి. 5 4s 20, ఇంకా 10 2s 20 వస్తున్నాయా? ప్రోడక్ట్ చేస్తే యాడ్ చేస్తే ఇవి రాదు. కాబట్టి ఒక్కొక్కసారి వచ్చినా మీకు గుర్తులేదంటే సింపుల్గా డిస్క్రిమినేట్ యూస్ చేయండి. నా వాట్ ఈజ్ అవర్ డిస్క్రిమినేట్, -b ప్లస్ r మైనస్ √b² మైనస్ 4ac/2a. ఓకే, మరి ఇక్కడ ఏ అంటే ఏంటిది, ax² ప్లస్ bx ప్లస్ c ఫార్మాట్. అంటే a అంటే m² కోఫిషియంట్ 1, దెన్ b అంటే m కోఫిషియంట్ 4 అండ్ c అంటే కాన్స్టెంట్. ఓకే, ఈ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఎంత వస్తుంది, -b -4 ప్లస్ r మైనస్ √b² అంటే 16 4ac అంటే 4ac చేస్తే నాకు ఎంత వస్తుంది, బై 2a. ఓకే, ఆఫ్టర్ సింప్లిఫికేషన్ నాకు ఎంత వస్తుందండి ఇది, దిస్ ఈజ్ ఓకే, ఇంకొక స్టెప్ రాస్తాను పట్టండి, డైరెక్ట్ కూడా రాయొచ్చు. 16 మైనస్ 80 అంటే ఎంత వస్తుంది నాకు, ఇక్కడ 64 వస్తుంది, √-64 వస్తుంది బై 2. దీన్ని ఇంకెలా రాయొచ్చండి, మైనస్ని కామన్ తీస్తే i అవుతుంది. అవునా? 64కి రూట్ ఏంటిది, 8 8 64 బై 2. ఇక్కడ 2 ఇక్కడ 2 ఇక్కడ 2 కామన్ తీస్తే, టేక్ 2 కామన్, రిమైనింగ్ -2 ప్లస్ r మైనస్ 4i/2.
ఇక్కడ 2 కామన్ తీసాను, 2 క్యాన్సిల్. నాకు రూట్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ? మైనస్ ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. వాట్ ఈజ్ అవర్ ఆల్ఫా హియర్? ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు -2, ఇజ్ ఇట్ విజిబుల్? అండ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 4. ఎలా ఉంది? ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా లాగుంది. దెన్ వాట్ ఈజ్ ద కాంప్లిమెంటరీ ఫంక్షన్? సి e to the power of alpha x into e to the power of alpha x into c1 cos beta x plus c2 sin beta x. This is my complementary function of the given differential equation. సరే అండి, నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ అయిపోయింది. నేనేం కనుక్కోవాలి నెక్స్ట్? పర్టికులర్ ఇంటిగ్రల్. మరి పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవాలి అని అంటే మీకేం తెలిసి ఉండాలి? ఇది ట్రిగ్నోమెట్రికా ఎక్స్పోనెన్షియలా? ట్రిగ్నోమెట్రిక్ ఉంటే మనకు తెలుసు సైన్ బీటీ ఆర్ కాస్ బీటీ ఉంటే డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ దట్ బీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వైపీకి ఫార్ములా ఏంటిది? వైపీ ఈజ్ నథింగ్ బట్ 1/f ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. అంటే 1/f ఆఫ్ డి మీన్స్ డి స్క్వేర్ plus 4d plus 20 into this is the function 23 sin t minus 15 cos t. ఇప్పుడు నేను ఇండివిజువల్గా ప్రోడక్ట్ చేసి ఫ్రాక్షన్ని సపరేట్ చేస్తాను. ఓకే, అప్పుడు ఇది ఎంత వస్తుంది? 1/d² plus 4d plus 20 this into 23 into sin t అవుతుంది -15 upon d square plus 4d plus 20 into cos t అవుతుంది. ఓకే, సైన్ ఏటీ ఆర్ సైన్ బీటీ కాస్ బీటీ ఫామ్లో ఉంది. అప్పుడు మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? డి స్క్వేర్ ప్లేస్లో మైనస్ ఆఫ్ బీ స్క్వేర్. బీ స్క్వేర్ అంటే టీ స్క్వేర్ కోఫిషియంట్ ఎంత? 1 మైనస్ ఆఫ్ 1 స్క్వేర్ అంటే -1. ఇక్కడ కూడా డి స్క్వేర్ ఈక్వల్ టు -1 వస్తుంది. టీ టర్మ్ 1 కదా టీ కోఫిషియంట్. ఓకే, ఇప్పుడు ఓన్లీ డి స్క్వేర్ ప్లేస్లో డి క్యూబ్ ఉంటే డి ఇంటూ డి స్క్వేర్ అని రాయండి. డోంట్ సింప్లిఫై డి. ఓకే, ఇది ఎంత వస్తుంది? -1 ప్లస్ 4d ప్లస్ 20 ఇంటూ సైన్ టీ. ఓకే, మైనస్ 15 డి స్క్వేర్ అంటే -1 ప్లస్ 4d ప్లస్ 20 ఇంటూ కాస్ట్. క్లియర్ బేటా? ఇక్కడ ఏమొస్తుంది చూడండి, 4d ప్లస్ 20 -1 అంటే 19 అవుతుంది. 23 upon 4d ప్లస్ 19 ఇంటూ sin t 15 upon 4d ప్లస్ 19 ఇంటూ cos t. రెండింటికి సేమ్ వచ్చిందా అండి? ఎస్, బోత్ ఆర్ సేమ్. ఇప్పుడు నేను దీన్ని ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాద్దాం? ఈ డినామినేటర్ని కామన్ తీసి తర్వాత రేషనలైజ్ కూడా చేయొచ్చు. చూడండి, లేదు మేడం అలా కన్ఫ్యూజ్ అంటే దీనికి ఇది రేషనలైజ్ చేయండి, దీనికి ఇది. రెండు కామన్ ఉన్నాయి కాబట్టి నేనేం చేస్తాను అని అంటే, చూడండి అమ్మా, 1/4d ప్లస్ 19 తీసి ఏముంటుంది? 23 sin t minus 15 cos t. కావాలంటే ప్రోడక్ట్ చేయండి, యూ విల్ గెట్ ద సేమ్, రైట్? ఇప్పుడు నేను రేషనలైజ్ చేస్తే సింపుల్గా ఉంటుంది. లేదంటే దీనికి ఇది దీనికి ఇచ్చేయండి, కొంచెం లెంత్. ఓకే, రేషనలైజ్ చేస్తే ఏమవుతుంది? 4d - 19తోని ప్రోడక్ట్ చేయండి, డివిజన్ చేయండి. అవునా? 4d - 19తో 23 sin t minus 15 cos t. ఇక్కడ ఎంత వస్తుంది చూడండి, 4d న్యూమరేటర్ని అప్పుడే టచ్ చేయొద్దు బేట, ఇంటూ 23 sin t minus 15 cos t. ఇక్కడ a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 4d² మైనస్ 19 హోల్ స్క్వేర్. ఇంకొక స్టెప్ రాద్దాం చూడండి ఇక్కడ. అప్పుడు నాకు పైన ఎంత ఉంటుంది? పైన తర్వాత
4d minus 19 into 23 sin t minus 15 cos t upon 4d square. 4d square అంటే 16d square అవుతుంది. 4d whole square అంటే 16d square minus 19s 961 అవుతుంది. సారీ 361 వస్తుంది, -361. బట్ తర్వాత మరి d స్క్వేర్ ప్లస్లో మీరు ఏం సబ్స్టిట్యూట్ చేస్తారు మేడం అని అంటే మళ్ళీ d స్క్వేర్ వస్తుంది కదా. కానీ ఇంకొకటి ఇక్కడ టీ టర్మ్స్ ఏమో ఇక్కడ సేమ్ కాబట్టి d స్క్వేర్ ప్లస్లో మీరు సపరేట్ రాసి సబ్స్టిట్యూట్ చేసినా మళ్ళీ సేమే వస్తుంది. 1 కదా d స్క్వేర్ అంటే -1 కదా, అదే సబ్స్టిట్యూట్ చేస్తాను. కావాలంటే ఇండివిజువల్గా చేయండి. ఇంటూ 23 sin t ప్లస్ -15 cos t అంటే ఇది -1 -16 అవుతుంది. -1 into 16 -361 అంటే ఎంత వస్తుంది? 370 12 కదా 77. ఓకే, కింద -377 వస్తుంది. ఇప్పుడు 4d ఇంటూ దిస్ టోటల్ చూడండి, ఇక్కడ ప్లేస్ లేదు, ఇక్కడ చేద్దాము. ఇక్కడ చేస్తున్నా చూడండి. టోటల్ ఎంత వస్తుంది? -377. 4d ఇంటూ దిస్ టోటల్ అంటే ఏంటిది? 4d ఇంటూ 23 sin t minus 15 cos t minus 9 into this total 23 sin t minus 15 cos t. ఓకే, చేస్తే నాకు ఎంత వస్తుంది చూడండి. ఇక్కడ -1/377. డెరివేటివ్ ఆఫ్ sin t అంటే cos t అవుతుంది. ఓకే, 23 ఇది ఎంత వస్తుంది నాకు? 92 వస్తుంది. ఓకే, దిస్ ఈజ్ 92 cos t. తర్వాత డెరివేటివ్ ఆఫ్ cos t అంటే మైనస్ sin t, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 4s 60 వస్తుంది. ఇక్కడ 60 sin t వస్తుంది. ఓకే, తర్వాత 23 9s are అంతేనా? ఈజ్ దర్ ఎనీ డెరివేటివ్? This is 285 or 1 second 437 23 కదండి. ఓకే, 207 వస్తుంది. ఓకే, -9 కదా, కరెక్టేనా? 9 కదా, ఎస్. ఇజ్ ఇట్ 9? ఎస్. 207 sin t వస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ 15 207 or 285. 1 second, can you check it? 27 రైట్. ఎస్, 207 వస్తుంది. కావాలంటే చెక్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 135. ఓకే, కాస్ట్ 285 or 135. ఓకే, ఇది వచ్చేసి ప్లస్ 135 కాస్ట్. ఏమైనా మల్టిప్లికేషన్ అటు ఇటు ఉంటే చెక్ చేసుకోండి. నాకు వైపీ వచ్చింది, వైసీ వచ్చింది. మరి జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? వైసీ ప్లస్ వైపీ వస్తుంది. అవునా? ఇవి రెండింటిని యాడ్ చేసి నేను ఇప్పుడు జనరల్ సొల్యూషన్లో ఆ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాను. జస్ట్ నోట్ డౌన్. ఇక్కడ చూడండి, ఇది 4d ప్లస్ 19, నాట్ 9. నేను 9 అని రాశాను. ఓకే, ఇది 19 స్క్వేర్ రాశాను. రాయడం మాత్రం పైన 9 అని రాశాను. అది 19.
ఇది 19. అప్పుడు నాకు ఈ వాల్యూ కూడా డిఫరెన్స్ వస్తుంది. నేను అదే చూస్తున్నాను, నేను సాల్వ్ చేసినప్పుడు వేరే వచ్చిందే అని. ఓకే, ఇదేంటిది 19. అప్పుడు నాకు ఎంత వస్తుంది? -1/377. 4 డెరివేటివ్ ఆఫ్ సైన్ అంటే కాస్. ఓకే, cos t 23. ఓకే, దిస్ ఈజ్ 92 cos t వస్తుంది. తర్వాతది ఎంత వస్తుంది అని అంటే 15 కదా, 60 ప్లస్ 60 sin t. ఓకే, ప్లస్ 60 sin t. 19 ఇంటూ 23 అంటే మనకి ఇది ఎంత వస్తుంది అని అంటే 437 వస్తుంది. -437 sin t. 19 ఇంటూ 15 ప్లస్ ఇక్కడ వచ్చేసి 285 cos t. నేను అదే చూస్తున్నాను ఎందుకు తప్పు వచ్చిందా అని. ఓకే, ఫైనల్గా నాకు ఇది వచ్చేసి yp. మరి జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాం? y ఈజ్ ఈక్వల్ టు yc. ఇక్కడ yc వచ్చింది కదా, e⁻−2x c1 cos 4x ప్లస్ c2 sin 4x అని రాసి దీన్ని యాడ్ చేస్తే -1/377 92 cos t. ఒకవేళ వీడియో లెంతీ అవుతుంది అని అంటే నేను సాల్వ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆల్రెడీ చాలా వీడియోస్లో మనం ఇది సాల్వ్ చేసాము. ప్లస్ 285 cos t. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అంటే ఇనిషియల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. ఇనిషియల్ వాల్యూస్ సబ్స్టిట్యూట్ ఎలా చేస్తాను చూడండి. ఇక్కడ ఇనిషియల్ వాల్యూస్లో ఫస్ట్ y(0) ఈజ్ ఈక్వల్ టు 0 ఉంది. అంటే ఏం లేదు, ఇది x, yx0 ఈక్వల్ టు y0. ఓకే, ఇందులో x ప్లేస్లో ఇది రాయండి 0, y ప్లేస్లో ఈ 0 రాయండి. ఓకే, అప్పుడు నాకు ఇది ఏమవుతుంది అని అంటే దిస్ విల్ బికమ్ టు వాట్? ఇక్కడ y ప్లేస్లో ఇది 0, e⁻0 అంటే 1, cos 0 అంటే 1, sin 0, ఎక్స్ ప్లస్లో 0 కదా, sin 0 అంటే 0, c2 ఇంటూ 0 అంటే c2 రాదు, ఇక డైరెక్ట్ రాయండి ఎందుకు లెంత్. ఓకే, తర్వాత 377 ఇంటూ చూడండి cos 0 అంటే 1 అంటే 92 వస్తుంది. sin 0 ఇది రాదు లాస్ట్ టర్మ్ వస్తుంది 285. ఓకే, దీన్ని సింప్లిఫై చేస్తే నాకు ఎంత వచ్చింది అని అంటే చూడండి దిస్ ఈస్ 285 రైట్, 285 92 అంటే దిస్ ఈజ్ ఆల్సో 377 కదా, యాడ్ చేస్తే పైన అంటే ఎంత వచ్చింది నాకు? c1 మైనస్ ఇది 377/377 అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది? c1 - 1 అంటే c1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది నాకు? 1 వచ్చింది. వెరీ సింపుల్, చూడంగానే కొంచెం క్రిటికల్ బట్ కరెక్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే కరెక్ట్ వస్తుంది. c1 వచ్చింది. మరి c2 రావాలంటే నేనేం చేయాలి? దీన్ని ఈక్వేషన్ 2 అనుకోండి, దీన్ని